హిస్ట్రోస్కోపీ అనేది మనకి ఓపీడీ ప్రొసీజర్. మామూలుగా మనకి ఐవీఎఫ్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళలో ఏమన్నా ఇంతకుముందు రిపీటెడ్గా అబార్షన్స్ కానీ లేదంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు మనకి కారణం తెలవాలి అన్నప్పుడు మనం హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాము. అంటే హిస్ట్రోస్కోపీ అనేది మనకి ఓపీడీ ప్రొసీజర్. అదొక 10 to 15 minutes టైం పడుతుంది మన హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్లో. దాంట్లో ఏంటంటే మామూలుగా షార్ట్ జిఏ ఇచ్చి పేషెంట్ని ఒక 2 to 3 hours వరకు ప్రొసీజర్ అయిపోయిన తర్వాత అడ్మిట్ చేసి తర్వాత డిశ్చార్జ్ చేస్తాము. అంటే ప్రొసీజర్కి ముందు కనీసం ఒక 4 to 5 hours వరకు పేషెంట్కి ఏమీ తినొద్దని చెప్తాము. ఎందుకంటే అనస్థీషియా ఇస్తాం కాబట్టి వాళ్ళకి వామిటింగ్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము ఎన్బిఎం అని చెప్తాము. అంటే హిస్ట్రోస్కోపీ అనేది మనకి ఇంతకుముందు ప్రీవియస్గా రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నప్పుడు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవుతున్నప్పుడు చేస్తాము. అంటే వాళ్ళకి యూజువల్గా మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు లేదంటే ఏమన్నా పాలిప్స్ కానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఎనటామికల్గా ఏమన్నా యుట్రస్ అబ్నార్మాలిటీస్ అంటే మనకి సెప్టమ్ కానీ లేదంటే బైకార్నియట్ యుట్రస్ కానీ సెప్టేట్ యుట్రస్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది. అంటే మనకి పాలిప్స్ కానీ చిన్న ఫైబ్రాయిడ్స్ కానీ ఉన్నప్పుడు మనము ఈ హిస్ట్రోస్కోపీ చేస్తున్నప్పుడు అదే టైంలో మనము పాలిప్స్ కానీ చిన్న ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నప్పుడు మనం అది కూడా రిమూవ్ చేస్తాం సేమ్ టైంలో. దాంతోపాటు ఎండోమెట్రియల్ టిష్యూ కూడా కొంచెం బయాప్సీ తీసుకొని కల్చర్ పంపించుకుంటాం ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఏమైనా కనిపించినప్పుడు. అంటే ఇంతకుముందు ఒక ఐవీఎఫ్ 2 to 3 times ఫెయిల్ అయింది. ఆ పేషెంట్ని హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేశాము. అంటే హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు తనకి ఏంటంటే చిన్న పాలిప్ ఉన్నది. అది ఒకసారి మనం ప్రొసీజర్ ఎలా చేస్తామని ఒకసారి చూద్దాము. అంటే ఈ ప్రొసీజర్ టైంలో మనకి లిథోటమీ పొజిషన్లో పేషెంట్ని పడుకోబెట్టిన తర్వాత మైల్డ్ అనస్థీషియా అన్నది ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఒకటి సన్నటి లైట్ మరియు కెమెరా ఉన్నదాన్ని మనకి సర్వీక్స్ లోపలికి దాని నుంచి మనకి గర్భసంచి లోపలికి ప్రవేశపెడతాము. ప్రవేశపెట్టిన తర్వాత గర్భాశయ లోపలి భాగాన్ని స్పష్టంగా చూడడానికి మనకి ఒక నార్మల్ సలైన్ని ఇన్స్టిల్ చేస్తాము. చేసిన తర్వాత మనకి గర్భాశయం లోపల ఏమన్నా లోపాలు ఉన్నాయా అన్నది మనము చూస్తాము. ఇవి రెండు ఇటు పక్క కనిపించేది రైట్ సైడ్ ఆస్ట్రియము, ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ ఆస్ట్రియం. అది ఫండస్ ఆఫ్ ద యూట్రస్. మనకు కనిపించేది చిన్న పాలిప్ కనిపిస్తుంది ఇక్కడ. దాంతోపాటు మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇట్లా ఫ్లేక్స్లా కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్, అది మైల్డ్ ఇన్ఫెక్షన్. అది యూట్రస్ లోపలి భాగము. ఇదంతా సర్విక్స్. ఇప్పుడు కెమెరా అనేది బయటకు తీసుకొని వచ్చేస్తున్నాము. సర్విక్స్ ఈ పార్ట్ అంతా వెజైనల్ పార్ట్.